మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు వర్ధిల్లుతున్నాయి కదా. సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. రూతు గ్రంథం నుంచి ఒక చక్కని వాక్యం ఇలా చదువుకుందామా? రూతు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. హల్లెలూయా. ప్రియులారా, మనం రూతు గ్రంథంలో నుంచి కొన్ని సందేశాలు వింటూ వస్తున్నాం కదా. గత కాలంలో ఎలీమెలెకు కుటుంబం, ఎలీమెలెకు కానీ తన ఇద్దరు కుమారులు కానీ మోయాబులో చనిపోయిన తర్వాత బెత్లెహేము ప్రాంతాన్ని దేవుడు దర్శించాడు. మరలా పంటలు సమృద్ధిగా పండుతున్నాయని విని నయోమి మరలా అక్కడికి వెళ్ళటానికి బయలుదేరింది. ఇద్దరు కోడళ్ళు కూడా నేను మీతోనే వస్తాము అన్నారు. నయోమి అంది, వద్దు, మీరు నాతో రాకూడదు, మీ ప్రాంతానికి వెళ్ళిపోండి, మీ ఇంటికి వెళ్ళిపోండి, చక్కగా వివాహాలు చేసుకొని బ్రహ్మాండంగా ఉండండి అంతే. వీళ్ళిద్దరి మధ్యలో ఇలాంటి మాటలు జరుగుతున్నాయి. వారేం వస్తామంటున్నారు, నయోమి వద్దంట. ఒక సమయం వచ్చేసరికి ఏమని రాస్తుందంటే, వారు ఎలుగెత్తి ఏడ్చారట. ఆ తర్వాత ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకుందట, రూతు ఆమెను హత్తుకొనెను అని రాస్తుంది. ముద్దు పెట్టుకుంది, హత్తుకుంది. ప్రియులారా, చూసారా కోడళ్ళు ఎలా చేశారో? సరే తర్వాత ఓర్ప డ్రాప్ అయిందనుకోండి, ముద్దు పెట్టుకొని వెళ్ళింది, అది వేరే విషయం. మరి రూతు ఎంత హత్తుకొని ముద్దు పెట్టుకొని అత్తని మరి ఎంత ప్రేమించిందో ఇక్కడ మనం గమనిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. సరే, మొత్తానికి కోడళ్ళు ముద్దు పెట్టుకున్నారు, హత్తుకున్నారు. ప్రియబిడ్డ, ఈ ఉదయకాల సమయం కోడళ్ళగా ఉన్న మిమ్మల్ని నేను సూటిగా అడుగుతున్నా, మీ అత్తగారిని మీరు ముద్దు పెట్టుకుంటారా? అమ్మో, అది మాత్రం చేయలేం పాస్టర్ గారు, మా అత్తయ్యను ముద్దు పెట్టుకోవటం ఎట్లా? అంత ప్రేమ మాకు రాదు. మమ్మనైతే మేము ముద్దు పెట్టుకుంటాం కానీ, మా నాన్నగారినైతే మేము ముద్దు పెట్టుకుంటాం కానీ, మా అమ్మ నాన్నైతే, మా రక్త సంబంధులనైతే మేము బాగా ప్రేమిస్తాం కానీ, నా భర్త తల్లిని తండ్రిని వారిని ఇంత ప్రేమించటం అది మేము చేయలేమండి, మేము చెయ్యం. నిజమే, ఈనాడు చాలా మందిని గమనించినప్పుడు అండి, పెద్దవాళ్ళని ప్రేమించటం చాలా కష్టంగా ఉంది. ముఖ్యంగా ఈ కంప్యూటర్ వాతావరణంలో, ఈ బిజీ షెడ్యూల్లో ప్రజలు ఎట్ట తయారయ్యారంటే, చివరికి పెద్దవాళ్ళు తల్లిదండ్రి సమానులుగా ఉన్నటువంటి అత్తమామల్ని ఓల్డేజ్ హోముల్లో పెట్టేస్తున్నారు, వృద్ధాశ్రమాల్లో పెట్టేసి మీకు కావాలంటే డబ్బులు పారేస్తాం, అక్కడ మీ తిప్పల మీరు పడండి అన్నట్టుగా అయిపోయింది చివరికి. ప్రియులారా, నిజంగా ఇలా కోడలు నేను చూడను, నేను భోజనం పెట్టను, ఎక్కడైనా జాయిన్ చేయండి అంటుంటే నిజంగా భర్త ఎంత కృంగిపోతాడు కదా. కన్న కొడుకు కాబట్టి కృంగిపోతాడు, బాధపడతాడు. ఇటు భార్య బిడ్డల్ని వదిలిపెట్టుకోలేక, అటు తల్లిదండ్రిని వదిలిపెట్టుకోలేక, పురుషులు వారు కూడా ఏమీ చేయలేక సరేనని తల్లిదండ్రులను తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టి ఎంత దుఃఖంతో తిరిగి వస్తారో. ఎందుకని పెద్దవాళ్ళని అంత ప్రేమించలేరు? అత్తమామలంటే ఎందుకు మీకు అంత బాధ? ముసలి వాళ్ళు కదా, ముసలి వాసన వస్తుంది, వారికి పని చేయాలి, చాకిరీ చేయాలి, వారంటే అస్సలు ఇష్టం లేదు. కానీ విచిత్రం ఏంటంటే, అత్తమామలంటే ఇష్టం లేదు, కానీ వారు ఇచ్చేదంటే మాత్రం బాగా ఇష్టం. అత్తమామ సంపాదించింది, వారికి ఉన్న ఆస్తిపాస్తులు ఉంటాయి కదా, కొడుకని చెప్పిస్తారు కదా, ఇక భర్తది నాదే కదా అనుకుంటూ చక్కగా వారి కష్టార్జితం అంతా కూడా వారు సంపాదించి తిని తినక కూడబెట్టారే, వారొక పిచ్చిమందా తిని తినక ఏదో కూడబెడతా ఉంటారు, ఆ మొత్తం కూడా తీసుకుంటారు వీళ్ళు. అది ఇష్టమే, కానీ వారంటే ఇష్టం లేదు. ప్రియబిడ్డ, నేను ఒక మాట అడుగుతాను, మీ అత్తమామలను నువ్వు ప్రేమించట్లేదనుకో, వారు పెద్ద వయసు, ముసలి వాసన, లేకపోతే వారు ఇసుకిస్తారు, వారికి నేను చేయలేను, ఇలాంటి మాటలతో దూరం పెట్టి బయట పెట్టి ఎక్కడో పడేసి ఏదో చూస్తున్నావు అనుకో, మరి రేపు నీ పరిస్థితి ఏమిటి? ఎప్పుడైనా ఆలోచించావా? బైబిల్లో ఏముందో తెలుసా? ఓ మనుషుడా, నువ్వేది విత్తుతావో ఆ పంటే కోసుకుంటావు అన్నాడు గలతీ పత్రికలో. మీరు ఏది విత్తితే ఆ పంటే. మామిడి విత్తనం విత్తితే ద్రాక్షకాయలు రావు కదా.
వేప విత్తనం విత్తితే మామిడి పళ్ళు వస్తాయా? మరి రావు కదా. ఏది విత్తితే ఆ పంటే కోసుకుంటాం. మంచిది కాదు. ప్రతి తల్లి, అత్తగారంటే నీ తల్లి సమానురాలు, మామయ్య అంటే నీ తండ్రి సమానుడు. వారిని ప్రేమతో చూడు. పెద్ద వయసులో వారు నిన్ను ఎంత ఆశీర్వదిస్తారో, ఎంత మెచ్చుకుంటారో. ఆ పెద్దవాళ్ళ దీవెనలన్నీ కూడా నీ మీదకు వస్తాయి తెలుసా. ఆ ఆశీర్వాదపు మాటల్లో ఉన్న ఆ దీవెనంతా కూడా దేవుడు నీ మీదకు తీసుకొస్తాడు. బైబిల్లో అదే ఉందండి. బైబిల్లో అదే ఉంది. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి చదువుదాం. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయొద్దు. నీ తల్లిదండ్రుల ఉపదేశాన్ని విను. ముదిమి యందు, వారి ముసలితనమునందు అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. వారిని ఇంట్లో పెట్టుకో, చూసుకో. కన్న తల్లిదండ్రిని. అది గొప్ప ధన్యతండి. అది గొప్ప భాగ్యం. రూతు లాంటి కోడలుగా నువ్వు ఉందువుగాక. ఎంత ముద్దు పెట్టుకొని హత్తుకున్నారో కదా వాళ్ళు. సరే, ఇక్కడ అత్తమామలకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు కోడలు అత్తగారిని ముద్దు పెట్టుకోవాలి, అత్తయ్యని మామయ్యని కన్న తల్లిదండ్రిలాగా చూడాలి, ఇబ్బంది పెట్టకూడదు అని దైవజనుడిగా నేను బోధిస్తున్నా. మరి అదే సమయంలో అత్తమామలు కోడల్ని ఎలా చూసుకోవాలి? కన్న బిడ్డలాగా చూసుకోవాలి. వేరొక ఇంటి నుంచి నీ కుమారుని వివాహం చేసుకొని నీ ఇంట్లో అడుగుపెట్టింది కదా, నీ కూతురు లాంటిదేగా. నీ కూతురికి వివాహం చేసి తన అత్తగారింటికి పంపినప్పుడు అక్కడ ఏదైనా కొన్ని సమస్యలు తలెత్తటమో లేకపోతే బాధపడటమో, మా అత్తగారు ఇలా చూస్తున్నారు, మామయ్య ఇలా చూస్తున్నారని నీ కూతురు ఏడిస్తే నీకు ఎలా ఉంటుంది? మరి అలాగే నీ కోడలు కూడా అలా దుఃఖపడితే, నువ్వేదో నీ కోడల్ని తీసేసినట్టు మాట్లాడటం కానీ, సరిగ్గా చూడపోవటం కానీ, ఎవరో బయట నుంచి వచ్చినటువంటి పిల్ల అని తక్కువ చేయటం కానీ చూసి సూటిపోటి మాటలతో విసిగిస్తూ నీ కోడల్ని తృణీకరించి బాధ పెట్టే వ్యక్తివనుకో, మరి అది సంతోషమా? మరి అప్పుడు అది మరి నువ్వెలా చూసుకోవాలి? అలా చూడకూడదు కదా. నువ్వు అలా చూస్తూ ఉంటే మరి కోడలు నిన్ను తల్లిలాగా తండ్రిలాగా ఎలా చూస్తుంది? కొంతమంది అంతేనండి. ఏంటో మరి మనకు అర్థం కాదు. ఇప్పుడు అత్తామామ అంటే పెద్ద వయసు కదా, ఒక 50 ఏళ్ళు ఉన్నాయి అనుకోండి. నీ ఇంటికి వచ్చిన కోడలు ఒక 20 సంవత్సరాల అమ్మాయి, చిన్న బిడ్డ. ఆ అమ్మాయికి కొన్ని తెలిసి తెలియక, మనకేమన్నా 20 సంవత్సరాల వయసులో అన్నీ తెలిసిపోయినాయా? ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు లోటుపాట్లు ఉన్నా కూడా కూతురులాగా కడుపులో పెట్టుకొని చక్కగా ఎందుకు ప్రేమించలేవు? కొంతమంది అత్తమామలండి కోడల్ని తృణీకారంగా మాట్లాడటం, ఏది పడితే అది అనేయటం, నలుగురు ముందు కోడలు విలువ తీసేయటం. ప్రియులారా, ఎక్కడైనా సరే మాట్లాడేటప్పుడు మా కోడలు అట్ట ఇట్ట మంచిది కాదని ఒక భయంకరమైనటువంటి మెంటాలిటీ అండి అది. అస్సలు మంచి మెంటాలిటీ కానే కాదు అది. తృణీకరించటం, గోంగూరలో పురుగులాగా తీసి పారేయటం. అస్సలు మా కోడలు వచ్చాక మేము ఇట్టయ్యాం అట్టయ్యాం ఇట్టయ్యాం అంటుంటే, అలాంటి వాతావరణంలో ఆ మాటలన్నీ విని నీ కోడలు నిన్ను తల్లిలాగా ఎట్ట అంగీకరిస్తుంది? మంచిది కాదుగా. సరే, ఒక మాట నేను చెప్తాను, ఎక్కువ సమయం తీసుకోలేం కనుక దైవజనుడిగా. ఇప్పుడు నయోమి ఏమంటుంది వాళ్ళ కోడలని? మీరు మళ్ళీ వెళ్ళండి, పెళ్లి చేసుకోండి, మీ అమ్మ మీ నాన్న దగ్గరికి వెళ్ళండి, మీ ప్రాంతంలో ఉండండి, శుభ్రంగా మీరు ఎలా ఉండాలంటే అట్లా మీ సొంత ఇంట్లో మీ సొంత ప్రాంతంలో మళ్ళీ వివాహాలు చేసుకుని హాయిగా ఉండమంది కదా. అన్నా కూడా అసలు ఆ ప్రాంతం ఏదో తెలీదు, ఆ ప్రజలు ఎలాంటి వారో తెలీదు. ఏది యోదయ దేశపు బెత్లెహేంలో మరి అక్కడ ఎలాంటి కష్టాలు ఉంటాయో తెలియదు. నయోమికి ఏం పెద్ద ఆస్తిపాస్తులు ఏమీ లేవు. అయ్యుంటే ఏడదాకా రావాల్సిన అవసరం లేదు, మోయాబు దాకా. అసలు పరిస్థితులన్నీ గడ్డుగా ఉన్నాయి. అయినా కూడా మరి రూతు లాంటి కోడలు, ముందు వార్పా కూడా బయలుదేరిందిగా. మరి కోడళ్ళు, అత్తయ్య నిన్ను వదిలిపెట్టము, మమ్మ మా నాన్న దగ్గరికి కాదు, నీతోనే ఉంటాము, నీ దగ్గరికే వస్తాము, నీ ప్రాంతమే నా ప్రాంతం. రూతు అయితే ఎంత అమూల్యమైన మాటలు మాట్లాడిందో. నీ జనమే నా జనం, నీ ప్రాంతమే నా ప్రాంతం, నీ దేవుడే నా దేవుడు. ఆ తర్వాత ఉంటే ఆ మాటలన్నీ, నువ్వు ఎక్కడుంటే అక్కడే నీతో పాటే వస్తానని ప్రియులారా, సొంత తల్లిదండ్రిని కూడా, సొంత ప్రాంతాన్ని కూడా, రక్త సంబంధుల కుటుంబాలను కూడా వద్దనుకొని అత్తగారి వెంట వెళ్ళిపోతుందంటే ఆ అత్త ఎంత ప్రేమించిందో, ఆ అత్త ఎంత దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుందో. కోడళ్ళు అత్తని ముద్దు పెట్టుకున్నారు, హత్తుకున్నారు అనుకుంటున్నాం.
మరి నయోమి ఏం చేసింది అనుకుంటున్నారు? మీకు 2 వచనాలు చదవనా ప్రార్థన చేసే ముందు? ఇదే మొదటి అధ్యాయంలో చూడండి, 9వ వచనం చదువుతాను నేను. మీలో ఒక్కొక్కటి పెండ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయును గాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. అత్తగారు కూడా కోడల్ని ముద్దు పెట్టుకుంటుంది. అత్తగారు ముద్దు పెట్టుకుంటే కోడలు ముద్దు ఎందుకు పెట్టదండి? అత్తగారు ప్రేమిస్తే కోడలు ఎందుకు ప్రేమించదు? మనం నాటిన విత్తనమే మొలుస్తుందిగా. ప్రేమ అనే విత్తనం నాటితే ప్రేమ అనే పంటనే కోస్తాం, అంతేగా. వారిని ముద్దు పెట్టుకొని, ఇద్దరిని ముద్దు పెట్టుకుంది. ఆ తర్వాత మీరు 11వ వచనాన్ని చదివితే నా కుమార్తెలారా అంది. 12వ వచనం కనుక చూస్తే నా కుమార్తెలారా అంది. కోడలని కుమార్తెలారా కుమార్తెలారా అంటుంది. ప్లస్ కోడల్ని 10వ వచనం 9 లాస్ట్లో ముద్దు పెట్టుకుంది. మరి నయోమి ఎంత ప్రేమ చూపించింది? వారి కోసం ఎంత ప్రార్థన చేసి ఉంటుంది, ఎంత భక్తి నేర్పించి ఉంటుంది, ఎంత ప్రేమ చూపించింది. ముద్దు పెట్టుకుందంట నయోమి. అంత ప్రేమ నయోమి చూపించింది గనకనే కోడళ్ళు కూడా ఆమెను వదిలిపెట్టుకోలేకపోయారు. ప్రియబిడ్డ, నేను మాట చెప్పనా? నువ్వు అత్తమామవైతే పెద్ద వయసు కదా, మీకు ఎంతో అనుభవం ఉండాలి. కోడల్ని కూతురులాగా చూసుకొని నా కుమార్తెవమ్మా అని చూడు, నువ్వు నా తల్లివమ్మా అని ఆమె ఖచ్చితంగా అంటది. ఇక నువ్వు కుమార్తెగా చూస్తున్నా కూడా నిన్ను తల్లిగా భావించి నిన్ను చూడనటువంటి వ్యక్తులు ఉంటారే, ఇక అది వేరే క్వాలిటీ. ఇక వారి గురించి చెప్పుకున్నా కూడా చాలా టైం దండగా అనిపిస్తుంది. అది వేరే క్వాలిటీ. ఇక అలా కాదు, నువ్వు నయోమిలాగా నీ కుమార్తెలాగా భావించి కోడలను ముద్దు పెట్టుకొని చూడు, నా కుమార్తెవమ్మ అని చూడు, తప్పకుండా నీ కోడలు నిన్ను ప్రేమిస్తారు. ఇక్కడ ఇద్దరికీ పాఠం ఉంది. అత్తమామలు కోడల్ని కూతురులాగా చూడాలి. ఇక కోడలైతే అత్తమామల్ని ముద్దు పెట్టి హత్తుకొని తల్లిదండ్రులాగా చూడాలి. ఇక ఇలా ఉంటే మీ కుటుంబం ఎలా ఉంటుందంటారు? పరలోకం మీ కుటుంబంలోనే మీరు చూడరు. అటి కృప దీవెన సమృద్ధి మీ కుటుంబానికి దేవుడు కలిగించునుగాక. దైవ దీవెన నిండారులుగా మీకుండునుగాక. ఈ లక్షణాలతో మీరు వర్ధిల్లుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. విత్తబడిన చక్కని సందేశం బిడ్డలకు దీవెనగా మార్చండి. అత్తా కోడళ్ళు ఎలా ఉండాలో ప్రభువా మాకు కళ్ళ కట్టినట్టుగా రూతు గ్రంథం ద్వారా తెలియజేస్తున్నారు. కోడలు ఎంత ముద్దు పెట్టుకుంది, అత్తగారు కూడా ముద్దు పెట్టుకుంది. వారిద్దరి మధ్యలో ఆ ప్రేమ బంధం కొనసాగుతూ వచ్చింది. ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబంలో ప్రేమ నెలకొనుగాక. అత్తా కోడల మధ్య గొప్ప సమాధానం, కుటుంబంలో పరలోక వాతావరణం ఇచ్చి కృప చూపండి, తోడుగుండండి. ఈ దీవెన ప్రతి కుటుంబానికి మీరు కలిగించండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో. ప్రైజ్ ది లార్డ్.